నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేనే మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వీడి కొంతమంది వేరే పార్టీలకు వెళ్తున్నటువంటి సందర్భం చూస్తాం. అంటే 2.5 సంవత్సరాల కింద అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏం చేశారు అనేది కూడా చాలామంది ఆ నాయకులను అడుగుతుంటే బయటికి వస్తున్నారా, లేకపోతే అసలు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక ఈ లోకల్లో ఉన్నటువంటి నాయకుల మీద ఏమైనా ఒత్తిడి పడుతుందా? అంటే ఇదన్నీ కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితిని చూపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలోనే నిన్న కాంగ్రెస్ పార్టీలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దపూలి కిషన్ నిన్న బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. అంటే ఏంది అసలు పెద్దపూలి కిషన్ అనగానే కాంగ్రెస్ పార్టీ అంటే పెద్దపూలి కిషన్ ఒక బ్రాండ్ ఇట్లా మెయింటైన్ చేసుకున్నటువంటి మీరు సడన్ గా వై బీఆర్ఎస్? దానికి 2 కారణాలు ఉన్నాయన్న. నెంబర్ 1, ఏదైతే అధికారంలోకి రావాలని ఎంత కష్టపడ్డామో పాత కేడర్ అంతా కూడా, ఆ కష్టం అంతా కూడా దాని తర్వాత ఒక 6 నెలలు 1 ఇయర్లోనే మనకందరికి తెలిసింది. మరి స్థానిక ఎమ్మెల్యే అప్పుడు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మరి వారి అనుచరులకు పదవులు కట్టపెట్టడం, ఆ తర్వాత మరి కష్టపడ్డ క్యాడర్ అంతా కూడా నిరుత్సాహంలో, ఒక సందిగ్ధంలోనే ఉండే. సో అది అంచెలంచెలుగా నామినేటెడ్ అండ్ పార్టీ పదవులు కూడా ఆఖరికి కష్టపడ్డ వారిని నిరుత్సాహపరుస్తూనే ఉన్నాయి. ఇవి ఒక పక్కన ఉంటే, మరి మేము ఎలక్షన్లో ఎంత కష్టపడి హామీలు ఇచ్చామో వారికి మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ, లేదంటే 6 పథకాల్లో కొన్నైనా మేము చేయలేకపోవడం. దానికి ఉదాహరణకు ఖానాపూర్ గ్రామంలో అస్సలు ఇల్లు లేకుండా 20 నుంచి 30 కుటుంబాలు ఉంటాయి. ఈ 2.5 సంవత్సర కాలంలో ఒక్కరికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పియలేని పరిస్థితి. సరే, అనేక మార్లు అప్లై చేయించాం. ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, కలిసి నడుద్దాం, చేపిద్దాం అని చెప్పేసి అనుకున్నాం. ఆయన కానీ వారి అనుచరులు కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా మనం డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పియలేదు. వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతుంటే మనము సమాధానం చెప్పలేని పరిస్థితి. సో ఇంకెన్నాళ్ళు మేము మాట విన్నాం, పార్టీని బలోపేతం చేసాం, ఓట్లేసి గెలిపించాం, కానీ మాకు ఉండడానికి గుడిసె కూడా లేదు. మరి దానికి డబుల్ బెడ్రూమ్ అన్నా మీరు ఇప్పిస్తారని ఆశపడ్డాం, కానీ 2.5 ఏళ్ళు అయిపోతుంది, ఇంకొస్తలేదు అన్నప్పుడు మాలాంటి నేతల దగ్గర సమాధానం లేదు, జవాబు లేదు. సో అట్లాంటి సందర్భంలో చాలా సతమతం అవుతూ వస్తున్నాం. అయినా 6 నెలల నుంచి కూడా ఇంకా కలుపుకుపోతాం, ఇంకా అవుతుందేమో అని, కానీ ఎక్కడ కూడా అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. ఈ సమయంలో మరి అంతర్గతంగా పార్టీలో అండ్ బయట మళ్ళీ మనల్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. ఈ సమయంలో మరి ప్రజలందరూ కూడా ఇచ్చిన ఆలోచన ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, సరే ఇంకా 2 ఏళ్లలో కూడా అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. అప్పుడు 9 ఏళ్ళు మరి బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ఆలోచిస్తే మరి ఆ పార్టీ ఏం మంచిది, మీరు పార్టీ మారండి అండి. మరి కార్యకర్తలు మనల్ని ప్రోత్సహించడం, బలపరచడం, మరి బలం ఇచ్చినప్పుడు నిన్నటి దినాన తెలంగాణ తెచ్చిన మరి మన తెలంగాణ వీరుడు, తెలంగాణ జాతిపిత మరి కేసీఆర్ గారు, వారి కుమారుడైనటువంటి మరి కేటీఆర్ గారి సమక్షంలో సబితా ఇంద్రారెడ్డి గారి సలహాలు సూచనల మేరకు మరి కార్తిక్ రెడ్డి గారితో కలిసి పనిచేసి రేపు ఆయనని ఎమ్మెల్యేని చేసుకొని, ఆయన ద్వారానన్నా ఈ ఎమ్మెల్యే గారి ద్వారా ఏ పని అవ్వట్లేదు, పేదలకు మేలు చేద్దామంటే అవ్వట్లేదు, మరి ఆయన ద్వారానన్నా వీళ్ళందరికీ న్యాయం చేయాలని మరి కార్యకర్తల యొక్క మనోభిష్టం మేరకు నిన్నటి దినాన మరి కేటీఆర్ గారి సమక్షంలో పార్టీలో చేరడం. అంటే ఇన్ని రోజులు కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని అనుకోవచ్చు, 10 ఏళ్ళు అంటే కష్టకాలమే అనుకోవచ్చు కాంగ్రెస్. అంతకంటే ముందు నుంచి జెండా మోసినటువంటి మీరు సడన్ గా ఇప్పుడు పెంకు కలరు, దాని మీద కేసీఆర్ నవ్వుకుంటా జై తెలంగాణ, జై కేసీఆర్ అని, అంటే బాధ అనిపిస్తలేదా? అంటే పార్టీ కనువ మార్చంగానే కొంత బాధ అనేది ఉంటుంది కదా, జెండా మోసిన వాళ్ళు కదా మీరు. 2 ఉంటాయండి. ఒకటి మనస్సాక్షి, 2 యథార్థతతోని పనిచేయడం. సో ఇప్పుడు మనస్సాక్షి వచ్చేసి మీరు అన్నట్టు గతంలో 10 సంవత్సరాల కష్టకాలంలో మేము కష్టపడినంత మరి కాంగ్రెస్ కార్యకర్తలు 10 years హార్డ్ వర్క్ చేశారు.
హార్డ్ వర్క్ చేసి లక్ష్యం ఏంటిది, మన ప్రభుత్వం తేవాలని. మరి ప్రభుత్వం తెచ్చిన తర్వాత ఆ మనస్సాక్షికి తగ్గట్టు మనం యథార్థతో ఉన్నామా లేదా అనేది కూడా ప్రశ్న. మరి అక్కడ 2.5 years అవుతుంది. ఆ 10 సంవత్సరాల్లోనే కష్టపడేది 6 నెలలు 1 year లోనే మళ్ళీ మన పార్టీలోకి వచ్చి చేరారు. అంటే వీళ్ళు వలస పక్షుల్లాగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తూ, మరి ఒరిజినల్ గా కష్టపడ్డ కార్యకర్తల వాళ్ళ ఆశలు ఏం కావాలి, వాళ్ళ కష్టం ఏం కావాలి, వాళ్ళని గుర్తించేటోళ్ళు. సరే, వచ్చిన ఎమ్మెల్యేను వాళ్ళ అనుచరులు వీళ్ళ విషయం పక్కన పెడితే పార్టీ అధిష్టానం అన్న గుర్తించాలి, పోనీ వాళ్ళకి కూడా ప్రోత్సహించాలి, కాదంటలే. 1/3 మెజారిటీతోనన్న కార్యకర్తలను గుర్తిస్తూ, గట్టిగా కష్టపడ్డ వాళ్ళని గుర్తిస్తూ, వాళ్ళకు పదవులను ఇస్తూ, ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తేనే కదా అందరూ ఉండేది. చూడండి ఎగ్జాంపుల్, ఇప్పుడు మణికొండలో డివిజన్ అధ్యక్షుడి విషయంలో గొడవ, ఇక్కడ చేసిన వాళ్ళే మళ్ళీ చేయాలని, లేకుంటే 30 ఏళ్ల నుంచి కష్టపడ్డ వారికి ఇప్పటికీ ఎక్కడ కూడా పేరుకు నోచుకోలేదు. అంటే ఎందుకు, వారికి అధికారాలు అవసరం లేదా, వాళ్ళ దగ్గర ఉన్న లోపం ఏంటిది, సామర్థ్యం కావాలి కదా నడిపించాలంటే. పెద్ద పొలిటీషియన్కి లేకనే ఇయ్యలేదేమో అనుకోవచ్చు. ఓకే, ఇచ్చారు, లేక ఇవ్వలేదు కాదు, ఇచ్చారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు అంటే జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు ఆయన తీసేసేటప్పుడు ఒక మాట చెప్పాల్సిన బాధ్యత లేదా? పోనీ నిన్న మొన్న పార్టీ నుంచి వచ్చి ఒకటే కమ్యూనిటీలో, ఒకటే దగ్గర, ఒకటే ఏరియాలో ఉన్నప్పుడు అదే ఎందుకు ఇవ్వాలి? పడద్దని తెలుసు, సరే కలిసి పని చేయాలని పెద్దలు చెప్పినారు కాబట్టి పోతున్నాం, అదే ఎందుకు ఇవ్వాలి? వేరేది ఏదన్నా ఇచ్చి గౌరవించవచ్చు కదా. అంటే పొమ్మన లేక పొగబెట్టడం అంటారు నేను. బాధ అనిపిస్తుంది కదా, అంటే కాంగ్రెస్ వదిలి ఇప్పుడు ఈరోజు ఉంటది కదా బాధ. ఆ బాధ కన్నా ఎక్కువ బాధ ప్రజలకు ఏం చేయలేకపోతున్నామనే బాధ ఎక్కువైపోయింది. ఏం చేయలేదు 2.5 సంవత్సరాల్లో మీరు? 2.5 సంవత్సరాలు చూడండి, ఇప్పుడు రెగ్యులర్ ఆన్ పేపర్ ఉన్న పెన్షన్లో, రేషన్ కార్డులో, లేకపోతే ఇంకోటి అంత మాత్రం నడుస్తున్నాయి. నేను అడిగేది, వాళ్లకు ఇల్లులు లేని వాళ్ళు ఇంకెన్ని సంవత్సరాలను ఇబ్బంది పెడతాం? వారికి స్థలం అయినా ఇవ్వాలి, ఇల్లు అన్న కట్టాలి. స్థలం ఇవ్వాలంటే జీవో లేదని మనమే అంటున్నాం. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వాళ్ళు నోచుకోలేదా? వారి పక్షాన అందుకనే పోరాడాలి. 10 పోరాటం ఏం కొత్త కాదు. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పోరాడి ఇక్కడి వరకు వచ్చినాం. ఇంకా 2 ఏళ్ళు, సంవత్సరంన్నర పోరాడితే అనుకూలమైన ఇంకొక గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ నైనా ఈ ప్రజలకు మేలు చేయాలని ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకై పోరాటానికి సిద్ధపడి ఈ నిర్ణయం. అంటే ఏదో పెద్ద పొలిటీషియన్ సామెతలు చెప్తున్నట్టు అనిపిస్తా ఉన్నది. కాంట్రాక్ట్లు, కాంగ్రెస్ పార్టీల పైసల దండగనం, లేకపోతే పైసలు దండుకోవడం రాలేదు కాబట్టి పైసలు సంపాదించుకోవడం రాక ఈరోజు పార్టీ మారిండు, కాంట్రాక్టులు రాక మారిండు అంటారు కొంతమంది. నా ఏరియాలో మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు. నేను ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేయలేదు, ఏ ప్రైవేటు రియల్ ఎస్టేట్ దందాలు నేను చేయలేదు. నాది ఏమున్నా అఫీషియల్ బిజినెస్ ఆన్ పేపర్ క్లియర్ ఉంటాము. ఓకే, ప్రజల కోసమే నేను సోషల్ సర్వీస్ స్టార్ట్ చేసిన, ప్రజల కోసమే సోషల్ సర్వీస్ నుంచి ఇంకా బెటర్మెంట్ చేయొచ్చు. వీళ్ళకంటే పవర్ ఉండాలి, పాలిటిక్స్ లో ఉంటే ఎక్కువ మందికి మనం మేలు చేయగలుగుతాము అనే ఒక ఆలోచన చేసి నేను రాజకీయాల్లోకి వచ్చిన. అంతే తప్ప ఈ కాంట్రాక్టర్ల నుంచి సంపాదించాల్సిన అవసరం లేదు. ఈ కాంట్రాక్టర్లు నాకు ఇవ్వకపోతే నేను బతకలేను అనే పరిస్థితి అస్సలు లేదు. ఎందుకంటే నా కుటుంబం కింది స్థాయి నుంచి కష్టపడుతూ అంచెలంచెలు ఎదుగుతూ ఇటు దాకా వచ్చింది. అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారిని కలిసినా మరి, ప్రకాష్ గౌడ్ గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కలిసిరా మరి? అంటే మీరు బీఆర్ఎస్ లోకి వచ్చినాక కలిసిరా? ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు కదా, స్పీకర్ చెప్పిండు కదా, మీరు కాదని నేను కాదని ఎట్లా? స్పీకర్ చెప్పిన ఆఫ్ రోల్ అండ్ ఆన్ రోల్ అంటారు. సో ఆయన ఆఫ్ రోల్ వచ్చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, ఇప్పుడు ఆన్ రోల్ వచ్చేసి పవర్ ని కాంగ్రెస్ కదా. కాబట్టి కలిసినాం, అడిగినాం, చెప్పినాం తమ్మి, చేద్దాం తమ్మి, అడిగినాం తమ్మి, పెడదాం తమ్మి, ఇంతవరకు. మీరు ఎంక్వైరీ చేయండి. ఖానాపూర్ లో ఒక్కరికి ఒక డబుల్ బెడ్రూమ్ వస్తే అడిగాను. అంటే ఎందుకు కక్ష, ఎందుకు ఖానాపూర్ మీద? అంటే గతంలో ఓట్లు పడలేదా? 100% ఓట్లు పడ్డాయి, 100% ఓట్లు పడ్డాయి. కానీ ఎందుకు చేయట్లేదు వాళ్ళకే తెలవాలి. ఎందుకంటే మా దగ్గర చిన్న ఎగ్జాంపుల్, కోకాపేటలో 250 గజాలు చొప్పున ల్యాండ్స్ పోయిన వాళ్ళకి ఇచ్చారు. గవర్నమెంట్ కోటర్స్లు మళ్ళీ వచ్చాయి. మొన్నటికి మొన్న గరీబు వాళ్ళు, సబితా నగర్ వాళ్ళు, పేదోళ్ళు, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చేటప్పుడైనా ఖానాపూర్లో 600 పట్టాలు ఇచ్చాము. మరి గవర్నమెంట్ 3 సార్లు మారింది, వాళ్ళకి న్యాయం చేయలేదు. ఖానాపూర్ ఏం పాపం చేసింది? ఖానాపూర్ ప్రజలు ఏం పాపం చేశారు? వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? ఆ ఒక క్షణమైన ఆలోచించాలి. వటినగులపల్లిలో వచ్చినాయి,
జన్వాడలో వచ్చినాయి, కోకపేటలో వచ్చినాయి, ఆఖరికి గండిపేటలో కూడా వచ్చినాయి. మేము మా ఊరోళ్ళు పట్టాలు తీసుకున్న తర్వాత మా ఊరోళ్ళు చేసిన పాపం ఏంటిది అంటున్నాను. వాళ్ళకి ఎందుకు రావు సార్? ఇక్కడే ఇవ్వాలని నేను అంటలేదు, ఎక్కడైనా వాళ్ళకు ఒక హెల్ప్ అవుతుంది కదా. వాళ్ళు ఎందుకు కిరాయిలు కట్టుకుంటూ అసలు ఎవరు లేని వాళ్ళు ఎందుకు ఉండాలి? బట్ వాళ్ళకి మనం ఎందుకు బాధ్యత? వాళ్ళు ఓటు వేయట్లేదు, వాళ్ళ ఓటు మనకు పనికిరాదా? ఆ చొరవ ఎందుకు తీసుకోరు? ప్రభుత్వం నుండి కూడా 2.5 ఏళ్ళు అడిగినాం, ఆయన ఇప్పటి వరకు ఎడలేదు. అంటే ఇప్పుడు కేవలం పబ్లిక్ కోసమే పార్టీ మారింది కిషన్? ఎస్, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడం కోసం వచ్చినాం. పదవులు కిషన్కి అవసరలేదు. పదవే కావాలంటే ఇంకో 6 నెలల సంవత్సరం అక్కడే ఉండి నేను పైరవీలు చేసుకుంటేనో, లేకపోతే ఇదే అందరు రాజకీయాలు చేసినట్టు నేను బ్రతిమలాడుకుంటేనో వెయిట్ చేసి ఆఖరికి 6 నెలల ముందు అయితే ఇస్తారు కదా పదవే కావాలంటే. మరి పోరాటానికి ఎందుకు ముందుకు వస్తాం? ప్రజల పక్షం నిలబడదలుచుకున్నా, ప్రజల క్షేమం కోసమే పాలిటిక్స్ లోకి వచ్చాం. నా ప్రజల క్షేమం కోసమే నేను పార్టీ మారడం. అంటే కాదు, అంటే ఒక కార్పొరేషన్ పదవి ఏదైనా అడిగితే తీసుకుంటే బాగుంటుండేది, అంటే ఇయక బయటకు వచ్చిండు అనేది ఒకటి ఉంది. అంటే పదవుల రూపకంగా ఏమీ లేదు, కాకపోతే పడనోళ్లకు నా పదవి ఇచ్చిరన్న బాధ ఒకటి, ఇంకో పదవి పెద్ద పదవి ఇవ్వలేదు అన్నది ఇంకొకటి. పడనోళ్లకు పవర్ ఇచ్చింది అనేది నేను జనరల్ గా ఒక మాట చెప్తా. ప్రతి మనిషి ఉప్పు కారం తింటున్నాం. ఆ జలస్ లేకపోతే ఆ కోపము, ఆ ఇష్టం లేని పనులు చేసినప్పుడు కొంచెం ఉండడం వేరు. బట్ అదే శాశ్వతం కాదు, అది కొద్దిసేపే. 2 రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, తర్వాత మర్చిపోతాం ఎవరమైనా సరే. కానీ ప్రజల పక్షం రేపు నువ్వు ఇందులోనే ఉన్నావు, నా భవిష్యత్తు ఏంటి, నేను చేయాలనుకున్న ఆశయాలు ఏంటిది, ప్రజలకు పెద్దగా సేవ చేయాలనుకున్నాను, మరి ఎక్కడ కనిపిస్తుంది ఫ్యూచర్? నాకు 2 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ విషయంలో కూడా ఫ్యూచర్ ఏం కనిపిస్తలేదు. అప్పుడు నేను చేయాలనుకున్న సేవలను ఎవరు చేయాలి, ఎక్కడ ఉండి చేయాలి? అందుకని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రజలు చెప్పిన ఆలోచనను తీసుకొని పార్టీ మారడం జరిగింది. డెఫినెట్ గా 2 ఇయర్స్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, కార్తిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు. ఏ పార్టీ నుండి కార్తిక్ రెడ్డి? బీఆర్ఎస్. అఫీషియల్ గా ఇక్కడ ప్రకాష్ గౌడ్ ఉండు కదా అన్న. ప్రకాష్ గౌడ్ గారు ఇందాక చెప్పిన ఆన్ రోల్ అండ్ ఆఫ్ రోల్ అయిన బీఆర్ఎస్ ఉండొచ్చు ఆన్ పేపర్ ప్రకారం. బట్ ఆన్ రోల్ అయిన కాంగ్రెస్ కదా, మరి కాంగ్రెస్ కండువాలు చూడట్లేదా? కాంగ్రెస్ పార్టీల యాక్టివిటీస్ లో దేవుని కండువా అంటారు కదా, ఎవరు వ్యక్తిత్వం భారతి. నేను ఎట్లన్నా అనుకోవచ్చు, నేను కూడా కేసీఆర్ గారు తెలంగాణకి దేవుడే అనుకుంటా, సో తప్పు లేదు అనుకోవచ్చు. బట్ ఆన్ రోల్ మన చెక్, మన పవర్, మనం అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. రాజేంద్ర నగర్లో పెద్దపల్లి కిషన్ పార్టీ మారితే పార్టీకి ఏమైనా నష్టమా? అంటే నష్టమా అంటే నేను ఇన్ ద సెన్స్ ఏంటంటే ప్రకాష్ గౌడ్ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ కార్యకర్తలు మీ ఎమ్మడి ఎవరు లేరు కదా నిన్న జాయిన్ అయినప్పుడు. అవును, అందుకనే ప్రకాష్ గౌడ్ గారికి ఏమైనా నష్టమా అంటే అది నేను చెప్పలేను. బట్ ఇప్పుడు కూడా నాతోనే ఎవరికి నష్టమేం ఉండదు. నేను నష్టపరచడానికి పార్టీ మారలేదు, ప్రజలకు మేలు చేయడం కోసము, మంచి సేవ చేయడం కోసము నేను పార్టీ మారిన. అంటే ఇప్పుడు ఎట్లా పైసలు ఉన్నాయి, రిలాక్స్డ్ లైఫ్ నడిపోవచ్చు కదా, ఈ రాజకీయాలు ఈ బురద ఎందుకు? మళ్ళా అదే చెప్తున్నా కదా, ఎక్కువ మందికి సేవ చేయాలని పెద్దగా ఆలోచించిన. మరి పెద్దగా ఆలోచించినప్పుడు అల్టిమేట్ గా మీకు తెలుసు, కార్యకర్తగా ఉండడం వేరు, లీడర్ గా ఎదగడం వేరు. లీడర్ అయిన తర్వాత ఒక పదవి తీసుకుంటే ఇంకెక్కువ మందికి మనం సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా వరకు మమ్మల్ని అన్యాయం చేసిండు అని చెప్పేసి చాలా మంది రోడ్లు ఎక్కారు బీఆర్ఎస్ పార్టీ మీద. అంటే వాళ్ళందరికీ న్యాయం చేయనటువంటి పార్టీ మీకెట్లా చేస్తుంది అని అంటున్నా. వారందరూ మీరు ఇందాక కాంట్రాక్ట్ లో లేకపోతే ఇంకోటి కమర్షియల్ బెనిఫిట్స్ అంటారు. సో అవన్నిటి విషయంలో మాట్లాడితేమో నాకు తెలియదు, కానీ నాకైతే అలాంటి అవసరము అది లేదన్న. నేను ఒకటే పెట్టుకున్నా, 10 సంవత్సరాలు కాంగ్రెస్ కోసం కష్టపడ్డా, 2 సంవత్సరాలు నేను ప్రజల కోసం పోరాటం చేస్తాను. ఇప్పుడు పోరాటం చేయడానికి అల్టిమేట్ గా ఏది బెస్ట్ అంటే తెలంగాణ జాతిపిత అగైన్ కేటీఆర్ గారు యంగ్స్టర్, ఇప్పుడు 50th బర్త్డే రేపు, అండ్ కార్తిక్ రెడ్డి గారు అగైన్ యంగ్స్టర్. నేను వాళ్ళ టీంలో పని చేస్తే భవిష్యత్తు బంగారులాగా ఉంటుంది. ఆ భవిష్యత్తు నేను అనుకున్న ఆశయాలు ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి ఇప్పుడు ఏదైతే నేను అంటున్నానో, ఎవరికి ఏం చేయలేకపోతున్నామని నేను వేదన పడుతున్నానో దాన్ని నేను ఫుల్ఫిల్ చేయాలి. నా సాటిస్ఫాక్షన్ కోసమైనా నేను ప్రజలకు మేలు చేయగలనని ఒకటే ఒక ఆశ. అంటే ఇప్పుడు ఢిల్లీలో ప్రొటెస్ట్ జరుగుతా ఉన్నది సిజేపీ నీట్కి సంబంధించి,
ఇన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడలే, అంటే ఇప్పుడు నిన్న కంటే ముందు మీరు కూడా మాట్లాడలే. సిజేపీ ప్రొటెస్ట్ కానీ విద్యార్థుల ప్రొటెస్ట్. నిన్న రాహుల్ గాంధీకి చిన్న రక్తం రాగానే కాంగ్రెస్ వాళ్ళంతా రోడ్ ఎక్కిరు. ఎట్లా చూస్తారంటే అంటే మళ్ళా ఈ సందర్భాన్ని ఎట్లా చూస్తారంటే విద్యార్థుల కోసం కాదు, మేము రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కోసమే వచ్చినాం రోడ్ మీద అని చెప్పి ప్లకార్డులు ఉడకబట్టుకురు. అంటే ఎట్లుంటుంది కాంగ్రెస్ వ్యవహార శైలి, ఎట్లుంటుంది? గ్రౌండ్లో మీరు ఉన్నారు, గ్రౌండ్లో పనిచేసారు కదా, అంటే ఎలా సూచనలు ఉంటాయి ఇటువంటి దాని మీద? మనం ఈ సందర్భంలో వారి మీద కామెంట్ చేయలేం, కానీ ఒకటి మాత్రం మాట్లాడుకోవచ్చు. సిజేపీ ఏదైతే ఉందో స్టూడెంట్స్ తరఫున చాలా గట్టిగా వాళ్ళ వాయిస్, వాళ్ళ అభిప్రాయం వినిపిస్తున్నారు. ఈ సందర్భంలో అక్కడ ఎక్కడైతే లాఠీ చార్జ్ జరిగిందో ఆ టైంలో మరి కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చూపించాలని వారు వెళ్ళుండొచ్చు. అది ధర్మం కూడా. సేమ్ టైం ఇప్పుడు రేపు మేము కూడా మా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇక్కడ నుంచి మా వంతు వాయిస్ సపోర్ట్ కూడా మేము చేస్తాం. అంటే ఇప్పుడు రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించాల్సి వచ్చిన టైం వస్తుంది కిషన్ గారు. డెఫినెట్ గా కదా, రాజకీయ బెనిఫిట్స్ కోసము మిగతా కార్యకర్తలు వాడొచ్చు. ఎవరు ఏ పార్టీలు వాడు చెప్పండి, అందరూ వాడుకుంటారు. అది కాంగ్రెస్, బీజేపీ, లేకపోతే ఇంకొకటి కాదు. ఒక పెద్ద నేతగా వాళ్ళు ఊహించుకున్నప్పుడు వాళ్ళ మీద అది జరిగినప్పుడు డెఫినెట్ గా మీరు మాట్లాడాల్సి వస్తే అంటున్నా, విమర్శించాల్సిన టైం వస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో లాఠీ చార్జ్ జరగంగానే కాంగ్రెస్ వాళ్ళంతా మొత్తుకుంటా ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో ఉడక నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేసారు మీ ప్రభుత్వంలో, మీరు అంటే కాంగ్రెస్ లో ఉన్న రోజు. అంటే దాని మీద మాట్లాడాల్సి వచ్చి విమర్శించాల్సి వచ్చినప్పుడు కిషన్ మరి బలంగా విమర్శిస్తాడా, కాంగ్రెస్ లో మాట్లాడినట్టు మాట్లాడతాడు, లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఎందుకు లేమనకు అన్నట్టు కొంత పొడిగించే ప్రయత్నం చేస్తాడు? అట్లేముండదన్నా, ఎప్పుడైనా సరే కిషన్ యథార్థంగా ఉంటాడు, నీట్ అండ్ క్లియర్ గా ఉంటాడు, ఓపెన్ టాక్ ఉంటది. మంచి మంచే, చెడు చెడే. అంటే ఫైనల్ గా అసలు ఏమనుకుంటున్నాను అంటే కార్తిక్ రెడ్డిని నమ్మి వచ్చిర్రు, సబితమ్మ గారి సూచనలు అన్నారు, అంటే ఇద్దరు పెద్ద నాయకులు, బడా ఫ్యామిలీ, వాళ్ళు అంటే అందరికి హామీ ఇచ్చి అయితే తోలుకొచ్చాడైతే రాజకీయాలలో కామన్ దాని ఎమ్మటి రానదు నమ్ముతురా. అంటే కాబోయేటువంటి రోజులలో నాకు ఒక మంచి భవిష్యత్తు ఉంది, నేను పేదలకు సహాయం చేయగలుగుతాను నమ్ముతురా? 100% నమ్ముతున్నాను. కేటీఆర్ గారి మీద నమ్మకం ఉంది. నాకు తల్లిలాగా, అన్నలాగా సబితమ్మ గారు, కార్తిక్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో పని చేయాలని నేను ఫిక్స్ అయినా. పదవుల విషయం నా పనితీరుని బట్టి నేను కరెక్ట్ పని చేసి నేను ఈ విషయంలో కరెక్ట్ అని వాళ్ళు నమ్మిన రోజు నేను అడగాల్సిన అవసరం లేదు. బల నిరూపణ పెట్టుకుంటారా? అంటే ఈ మధ్య కాలంలో బల నిరూపణ, కిషన్ కి సంబంధించిన బల నిరూపణ జరగాలి కదా, ఒక సభ పెట్టుకోనో లేకపోతే కేటీఆర్ డెఫినెట్ గా తొందరలో పెద్ద ఎత్తున 1000-2000 మందితో పెద్ద సభ ఉంటుంది ఖానాపూర్ లో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పెద్ద సభ ఉండు. దానికి మీరు కోతేసి వినిపిస్తుంది కదా జనవాడ ఫామ్ హౌస్ కి, మీ కేటీఆర్ గారి ఫామ్ హౌస్ 100% అనుకునే ఉంటుంది. అంటే ఇప్పుడు కిషన్ ఏమనుకో అంటే నెక్స్ట్ వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఆశిస్తుండా, లేకపోతే ఏమన్నా పార్టీలో ఒక బాగానే ఆశిస్తుందా, జిల్లా పదవి ఆశిస్తుండా, అంటే ఏమన్నా మీకు వచ్చింటారు కదా, జర కిషన్ భాయ్ నువ్వు నా ఎమ్మడుండు, నీకు ఒకటి ఇస్తాను, వైస్ ప్రెసిడెంట్ చేసినావు నువ్వు కదా అని హామీలు ఏమైనా వచ్చిరా? హామీలు గుర్పించడేమో అట్లాంటి ఆఫర్స్ లేకపోతే అట్లాంటి హామీలు ఇంకేమీ మాట్లాడలేదన్న. ఒకటే లక్ష్యం, పేదల పక్షాన పోరాడి గొంతుకనే నిలబడతానని ఒకటే చెప్పాను. పదవుల విషయానికి వస్తే ఇదే మాట చెప్పిన కేటీఆర్ అన్న కూడా నిన్న కలిసినప్పుడు ఇదే మాట అన్నాడు. థ్యాంక్ యూ తమ్మి, మా మాట నమ్మి పార్టీలో జాయిన్ అవుతున్నందుకు అన్నాడు ఒకటే. సో నేను ఒకటే చెప్పిన, పేదల పక్షాన గొంతుక నేను నిలబడతానా, మీకు అండగా అవుతాను, కానీ వీక్ మాత్రం కానని కూడా ఖచ్చితంగా చెప్పాను. కిషన్ అన్న నేను ఒకటి చెప్తా క్లియర్, రాజేంద్ర నగర్లో ఇప్పుడు పోరాడడానికి మస్తు సమస్యలు ఉన్నాయి. అవును, రాజేంద్ర నగర్ మొత్తం ఉన్నాయి. మూసి బాధితులని, షాబాద్ సంబంధించినటువంటి పొలాలకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు, భూములు పోయినటువంటి బాధితులు ఉన్నారు, ఇండ్లు పోయినటువంటి బాధితులు ఉన్నారు. మరి ఆఫీస్లో కూర్చునే టైం ఉండదు మరి బీఆర్ఎస్ లో ఉంటాయి. అన్ని విషయాల్లో పోరాటం మొదలు పెడుతుంది. నిన్నే కదా నాకు కలిసింది. నేను ఆఫీస్లో కూర్చునే టైం ఉండదు అంటున్నా. ఉండదు. గత 10 సంవత్సరాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఏమన్నా ఆఫీస్ లో కూర్చున్నాను, కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయినాం. బిజినెస్ మీద టైం పెట్టడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఏదైతే లక్ష్యం మీద ముందుకు వెళ్తున్నామో దాన్ని కంప్లీట్ చేసేంత వరకు ఆగం. కాబట్టి ఇక్కడ కూడా అంతే. డెఫినెట్ గా 2 years అన్ని విషయాల్లో పోరాడతాం, కార్తిక్ రెడ్డి గారితో ఉంటాం. సో ఈ ప్రతి సమస్య మీద పోరాడతాం. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అంటుంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? నాకైతే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కరడు కట్టినటువంటి కార్యకర్తలు కొంతమంది ఉంటారు, 10 కోట్లలో నష్టపోయినా అంటారు. అంటే మీరు కిషన్ అన్నట్టు ఆయన ఓన్లీ జిల్లాకు పరిమితం అయ్యిండు, అందుకే ఈ రోజు పార్టీ మారాల్సి వచ్చింది. పెద్ద స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు బాగా క్లోజ్, ఎవరికైనా క్లోజ్ అయ్యింటే ఈ రోజు కిషన్ కి పరిస్థితి వస్తుందేనా? రాకపోతున్నా. అంటే ఎందుకు మరి? అంటే పెద్ద లీడర్ల కాడ పోకపోవడానికి ఎవరు
అలా తీసుకెళ్లాల్సింది ఎవరు? మనం ఎవరైనా నమ్ముతామో పైన వాళ్ళే కదా. సో వాళ్ళే వాళ్ళ అవసరాల కోసం చూసుకున్నప్పుడు కష్టపడ్డాడు ఎక్కడ పోతాడు? కిందికే పోవాలి కదా. అందుకని నా ఇందాక ఆ నమ్మకం, ఆ విశ్వాసం నాకు కేటీఆర్ గారు, సబితేంద్ర రెడ్డి గారు, కార్తిక్ అన్న మాట్లాడిన విషయాల్లో నాకు ఒక క్లారిటీ ఉంది. నేను కష్టపడడానికే సిద్ధపడ్డా. ప్రత్యర్థులు అంటే ఈ రోజు నీకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్కి వస్తే, బీఆర్ఎస్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ పోతారా? మన ఆ విషయం కూడా మాట్లాడినా. మన కాంగ్రెస్ పోతారా? కాంగ్రెస్ అని కాదు, అక్కడ ఎవరు వచ్చినా ఇప్పుడు కేటీఆర్ గారు చాలా క్లియర్ గా మాట్లాడారు. మనం రీసెంట్ కూడా వీడియోలో వినొచ్చు. ఏమన్నారు? పార్టీని వీడి వెళ్ళిన వారికి నెక్స్ట్ ఎంట్రీ లేదని చాలా క్లియర్ గా చెప్పిన. నేను మా నాన్న అంత మంచిని కాదు, నేను కూడా జవాబుదారీగా ఉంటా పార్టీలో, కానీ అలసుగా మాత్రం ఉండను అన్నాడు. సో ఇప్పుడు కష్టకాలంలో అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్ష పార్టీలో మారినామంటే మళ్ళీ ప్రత్యర్థులు వచ్చి మనకే ఎసరు పెట్టే పరిస్థితి కేటీఆర్ గారు ఇవ్వరని నేను పూర్తి విశ్వాసంతో. ఎందుకు మరి బీఆర్ఎస్ వైపు ఎందుకు పోయినా? బీజేపీ ఉడుకుంది కదా ఒక ప్రతిపక్ష పార్టీ అయినా. అంటే నాకు ఒక సెంటిమెంట్ ఉందన్న, ఈ సంఘటనలు అన్ని జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కారణం కేసీఆర్ గారు. ఆయన పోరాడి తెచ్చిన తెలంగాణ. మన తెలంగాణ రాష్ట్రంలో పలానా పదవి తెలంగాణ రాష్ట్రము అని మనం పిలుచుకుంటున్నాము, అనుభవిస్తున్నాము, జీవిస్తున్నాం అంటే కారణం కేసీఆర్ గారు. కేసీఆర్ ఒక్కడేనా తెలంగాణ ఉద్యమం నడిపింది? అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. ముంగటుండి లీడ్ చేశాడు. ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించి ఆమోదించే స్థాయికి తీసుకొచ్చాడు. కాబట్టి ప్రథమ స్థానం ఆయనకు. అంటే బీజేపీ ఉడక ఆడ పార్లమెంట్ లో సపోర్ట్ చేసింది తెలంగాణ. సపోర్ట్ ఇచ్చేటట్టు పోరాటం చేసిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. అందుకే పోలేదా బీజేపీలకు? బీజేపీ అని కాదు, నాకు ఒక అభిమానం. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ సమయంలో ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసము ఎవరు ఏం చేశారని ఆలోచించినప్పుడు మీరు అన్నట్టు కాంట్రిబ్యూషన్ అన్ని పార్టీలు ఉండొచ్చు, కానీ కాంట్రిబ్యూషన్ అయ్యేటట్టు చేసిన పార్టీ బీఆర్ఎస్. కాబట్టి మనం బీఆర్ఎస్ వైపే ఈ టైంలో మనము ప్రజలకు మేలు చేయగలమంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ డౌట్ లేదు బీఆర్ఎస్. ఫైనల్గా ఒక మాట చెప్పండి. కేటీఆర్ని అంటే 10 సంవత్సరాలు తిట్టి సడన్గా కడవ కప్పుకొని పోగానే అంటే మీ కార్యకర్తలు ఎవరండి ఎందుకన్నా మనకు పోనీ కొన్ని రోజులు వెయిట్ చేద్దామనే కొంతమంది కార్యకర్తలు ఉంటారు కదా, మీ కిషన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, 10 సంవత్సరాలు ఉన్నాం మళ్ళీ సడన్గా ఆయన కాడికి పోతే ఏమని అంటాడేమో, మనం చిన్న చూపు చూస్తారేమో అనేది ఉంటుంది కదా, తిట్టినందుకు ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తారు. అవును, నేను ఎప్పుడైనా నైతిక విలువలు పాటించే విమర్శలు చేస్తాను, కానీ వ్యక్తిగతమైన విమర్శలు ఏ పార్టీ ఎవరి మీద చేయను. బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్, వీఆర్ బిజినెస్ మ్యాన్, వీఆర్ అఫీషియల్గా ఉండేటోళ్ళం. సో నైతిక విలువలు పాటించి మనం విమర్శిస్తాం, అంతేకప్పుడు పర్సనల్ ఉండవు. ఆ సందర్భంలో మీరు అన్న ప్రశ్న, నన్ను ప్రేమించే వ్యక్తులుగా మాట్లాడారు అన్నారు కొంతమంది, కానీ నేను అదే జవాబు చెప్పాను, ఉంటాను స్టేట్ జనరల్ సెక్రటరీలో ఇంకొక పోస్ట్ ఏదో తీసుకొని ఆగుతాం. వాట్ అబౌట్ ఆఫ్టర్ 2 years మళ్ళీ పోరాటం అది. సో నేను ఎప్పుడు వీళ్ళకి చెయ్యాలి. 2034 వరకు సీఎం అంటుండు కదా అన్న మీ ముఖ్యమంత్రి. మీ మాజీ అంటే మీ పార్టీకి మాజీ ముఖ్యమంత్రి ఆయన, మీ మాజీ పార్టీకి ముఖ్యమంత్రి కదా, తెలంగాణ ముఖ్యమంత్రి అనొచ్చన్నా. సో 2018 సీట్లతో గెలుస్తాం, 182లో 118 గెలుస్తామనొచ్చు, 17 గెలుస్తామనొచ్చు, ఎవరమైనా. నా విశ్వాసం నాది, కానీ ప్రజల లోపల ఒరిజినల్ గేమ్ ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఓటుగా మారి ఓటు ద్వారా రిజల్ట్ మారుతుంది. కాబట్టి అవి జరగని పనులు. 100% నేను చెప్తున్నా కదా, 2028 ఆర్ లేట్ అయితే 2029లో వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే. అందులో కేటీఆర్ గారి టీంలో పనిచేయడానికి ముందుకు వచ్చాం. ప్రజలకు 2 years, ఇన్నేళ్ళు ఆగిరు కదా, 2 years తర్వాత బ్రహ్మాండమైన సేవలు చేయడానికి మాకు అవకాశం దొరుకుతుందని ఆశిస్తాను. రైట్, ఇక్కడ ఇది పెద్దపులి కిషన్తో మాట ముచ్చాడా. అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో మేము 10 సంవత్సరాలు జెండా మోసి కొట్లాడి భుజాలు అరిగిపోయినా కూడా మమ్మల్ని నమ్ముకొని ఓటేసినటువంటి వాళ్లకు ముఖాలు చూపించలేక ఇంటి వద్దకు 20-30 మంది వచ్చినా కూడా వాళ్ళకి సమాధానం చెప్పక, దాదాపు ఖానాపూర్ గ్రామంలోనే 50 నుండి 60 మందికి ఇల్లు లేనటువంటి వాళ్ళని డబుల్ బెడ్రూమ్ కోసం తిరిగితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం, కొంత ఆయన కూడా పార్టీ మారినటువంటి నేపథ్యం, తర్వాత చూద్దామని చెప్పేసి కొంత పక్కకు పెట్టడం, ఇదంతా కూడా కొన్ని కారణాలు. రాబోయే రోజులలో
కార్తిక్ రెడ్డి నాయకత్వాన సవితమ్మ ఆలోచన మేరకు ఇక పార్టీని బలోపేతం చేయడానికి, బలోపేతంతో పాటు మేము గెలిపిస్తాం కార్తిక్ రెడ్డిని అంటూ కూడా పెద్దపులి కిషన్ మనతో మాట్లాడినటువంటి మాట. కెమెరామెన్ నాయక్తో ఉదయ్ కిరణ్, హైదరాబాద్.